హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు అయితే అయిపోయినాయి కదా. చక్కగా అమ్మ మనల్ని అందరినీ మంచిగా చూసి నవరాత్రులు అందరితో కూడా మంచిగా జరిపించుకొని మనందరినీ కూడా ఆశీర్వదించి అమ్మ మనతో చేయించుకుందనమాట. సో చల్లగా చూస్తే అమ్మ వచ్చే సంవత్సరం కూడా మనందరం మళ్ళీ జరుపుకుందాం. సో నేను ఈ మధ్య కొంచెం ఒకరోజు 2 days అట్లా లేట్ అయినా సరే నేను బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. మేబీ ఈ ఇయర్ నేను అట్లా అనుకున్నానేమో చేయాలని చెప్పేసి, అందువల్ల నేను రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లక్ష్వర్ నాడు బ్లాగ్ అనమాట. లక్ష్వర్ మార్నింగ్ నా రొటీన్ బ్లాగు. అలాగే ఈ వ్లాగ్లో నా లంచ్ మెనూస్లో ఒక మెనూ కూడా మీరు షేర్ చేసుకుంటున్నాను. సింప్లీ రెసిపీ అనమాట. సో యాక్చువల్లీ ఫ్రైడే చేద్దాం అనుకున్నా, కుదరలేదు. శనివారం కుదరలేదు. కొంచెం టైర్డ్ అయిపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, అటు ఆఫీస్ చూసుకోవడము, ఇంట్లో కొంచెం స్పెషల్ అకేషన్స్ రావడము, అవన్నీ అవడం వల్ల నేను వెంటనే నేను షేర్ చేసుకోలేకపోయాను. కొంచెం ఒక 2 days డిలేగా షేర్ చేసుకుంటున్నాను. సో మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లక్ష్మణ మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నేను ఎర్లీగా లేస్తాను, మీ అందరికీ తెలిసింది కాబట్టి. సో మార్నింగ్ ఎర్లీగా లేచాను. సో ముందు రోజు నేను అన్నీ కూడా తులసమ్మని శుభ్రం చేసుకోవడము, ద్వారబంధాలని శుభ్రం చేసుకుని పెట్టేసుకున్నాను. మ్యాక్స్ ఎవ్రీ వీక్ నేను బుధవారం కానీ లక్ష్మీవారం కానీ చేసుకుంటాను. మ్యాక్స్ బుధవారం చేసుకుంటాను, ఎప్పుడన్నా చాలా తక్కువ అనమాట రేర్ లక్ష్మీవారం చేసుకోవడము. సో ముందు రోజే బుధవారం నేను మొత్తం అంతా కూడా నైట్ అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. నేను మంత్లో 2nd week నేను ద్వారలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాను. అందువల్ల ద్వారబంధాన్ని కూడా మంచిగా అలంకరించి పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ అమ్మవారి పూజలు నైవేద్యం కోసం అని చెప్పేసి నేను పప్పన్నం నైవేద్యం పెడుతున్నాను. ప్రతిరోజు కూడా నాకు బ్రేక్ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి 2 విధాలుగా భావించి ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే చేసి పెట్టేశాను. అలాగే ఒక పక్క పాలు కూడా మరబెట్టుకున్నాను. సిమ్లో పెట్టి వెళ్ళాను, ఒక పక్క పని చేసుకుంటూ కూడా. అయినా అవి పొంగి, నేను ఎప్పుడూ కూడా పాలు పొంగితే అయ్యో స్టవ్ పాడైపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అని అట్లా నేను అలా ఆలోచించాను. పాలు ఎంత పొంగినా మంచిదే ఇంట్లోని. దట్టు స్పెషల్ డేస్లో లక్షవారాలు, శుక్రవారాలు, మంగళవారము ఇలాంటి రోజుల్లో పొంగితే మరీ మంచిదనమాట. అందువల్ల నేను దాన్ని పెద్దగా చికాగ్గా భావించాను. ఎంత పొంగినా మంచిది, సరే ఏముంది చేసుకునేది ఏదో పని ఎలాగా ఉంటుంది, దాన్ని మనం ఇదిగా భావించకూడదు, ఎప్పుడూ కూడా చిరాగ్గా భావించకూడదు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సరే పాలు అయితే పొంగిని. నేను శ్యామలాదేవి నవరాత్రుల్లో పూజ మ్యాక్సిమం ఎప్పుడూ కూడా 6:30 కల్లా నా పూజ అయిపోయేది. బ్రహ్మముహూర్తంలో నేను పూజ చేసుకునేవాడిని. 6:30 దాటేది కాదనమాట, మహా అయితే ఒక 5 minutes అటు ఇటు తప్పించి. సో మ్యాక్స్ 6:30 కల్లా నేను పూజ చేసుకునేవాడిని. అంటే ప్రతిరోజు అమ్మకి అభిషేకం చేసుకుంటూ ఉంటాను. అంటే ఎలా చేసుకున్నానంటే దేవుడి గదిలో ఇక్కడ సపరేట్గా పెట్టిన పూజ మొత్తం ఒకే పూజలో చేసుకున్నాను అనమాట. అందువల్ల నాకు కొంచెం లాంగ్ టైం పట్టింది. ఇంకా వేరేగా చేసుకుంటే ఇంకా బాగా లాంగ్ టైం పట్టేది కాబట్టి. సో మొత్తం అంతా నేను ఒకే పూజగా చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం పేగా అయిపోయేది అనమాట. ఇంకా నేను ఎవ్రీ వీక్ మీద అలంకారాలు అన్నీ షేర్ చేసుకునేవి అన్నీ కూడా అమ్మవారివి. సో అలాగే అమ్మవారి అలంకారం ఇట్లా సింపుల్గా చేసుకున్నాను, బట్ గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేసుకున్నాను అన్నీ. ఇంకా తర్వాత ఏమొచ్చి ఈశాన్యముల వాటర్ మార్చుకోవడం అనమాట. ప్రతి సోమవారం లక్ష్వారం నేను వాటర్ మార్చుకొని పెట్టుకుంటూ ఉంటాను. అంటే ముందు రోజే, అంటే లక్ష్వారం పెడితే బుధవారం నాడు రాత్రి తీసేసి శుభ్రం చేసేస్తాను. సోమవారం నాడు పెడితే సండే మార్నింగ్ తీసేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఎక్కువ సామాన్లతో పాటు ఉన్నాయి క్లీన్ చేసేద్దామని చెప్పి అంటే శనివారం తీసేస్తూ ఉంటాను. సో లక్ష్వారం కదా, మళ్ళీ నేను నీళ్ళు మార్చి పెట్టుకుంటున్నాను ఈశాన్యం వల్ల. నేను రెమెడీస్ పరంగా ఎలాంటి రెమెడీస్ నేను ఫాలో అవను. ఇది ఒక్క రెమెడీ నేను ఇంట్లో పాటిస్తాను, ఇంకే రెమెడీస్ నేను ఫాలో అవ్వను అనమాట. ధూపాల పరంగా కానీ ఇంకా అది చేయాలి ఇవి చేయాలని చెప్పి నేను పాటించాను. ఇది ఒకటి నేను పాటిస్తూ ఉంటాను. ఇది నాకు అన్ని విధాలు నాకు ఇది బెస్ట్ రెమెడీ అనమాట. ఎలా అంటే ఒక స్వచ్ఛమైన జలం, ఒక రాగి చెంబు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, కొంచెం పెద్ద ఉంటే మంచిది. రాగి చెంబులో అప్పుడే పట్టిన వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పచ్చకర్పూరం, అలాగే యాలకులు, కొంచెం పచ్చకర్పూరము, ఒక 3 యాలకులు, ఒక రూపాయి కాయిన్, అలాగే రాగి ఒక చిన్న ముక్క కూడా వేసేసేసి ఒక కలశంలాగా తమలపాకులు పెట్టి అందులో ఒక పుష్పాన్ని పెట్టి ఒక కలశంలా అలంకరించుకొని మరొక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో బియ్యం పోసి అందులో కూడా 3 దోశల బియ్యం పోసి అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ కలశంలా తయారు చేసుకున్న రాగి చెంబుని తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పెట్టి
తీసుకెళ్ళి ఈశాన్య భాగంలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనమాట. ఇది నాకు అన్ని విధాలా నాకు బెస్ట్ రెమెడీ. ఇది నాకు దట్టు రాగి రాబడి తెస్తుంది అనమాట. రాగి చెంబులోనే పెడితే మంచిది. ఎక్కువ నేను రాగి చెంబుకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఇత్తడి కన్నా. వెండి పూజల్లో వాడతాను. రెమెడీస్ పరంగా ఒక్కొక్కసారి స్పెషల్ పూజలు ఉంటాయి కనుక రాగి వాడుతూ ఉంటాను. రాగి ఎప్పుడు రాబడి తెస్తుంది అనమాట. అందువల్ల నేను ఎక్కువ రాగి ఇది వాడుతూ ఉంటాను. సో ఇది ఒక రెమెడీ నేను ఎప్పుడు చేసుకునేది. సో ఇంకా చెప్పాను కదా, టైం కొంచెం ఉంటే నేను ప్రతి వీక్ కూడా పప్పన్నంలోకి ఏదో ఒక కర్రీ చేసుకుని వెళ్తానని చెప్పేసి సింప్లీ కర్రీ చేసుకుంటూ ఉంటాను. టమాటా కర్రీ అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి ఆకుకూరలతో అలా చేసుకుంటూ ఉంటాను. సో నాకు ఆ రోజు కొంచెం టైం ఇంకా బాగుంది. నేను 7:20 రెడీ స్టార్ట్ అయిపోతే నాకు సరిపోతుంది. 7:15 సరే టైం ఎలాగా 6 అవుతుంది. కర్రీతో పాటు కొంచెం ఏదైనా వేరే టేస్ట్ వచ్చేది ఒక రైస్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా. అదొద్దు, ప్రాసెస్ ఎక్కువైపోతుంది. సింపుల్గా అయిపోయింది ఏంటంటే జీరా రైస్. నాకు బాగా ఇష్టం కూడా జీరా రైస్ కూడా. దట్టు నోటికి టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే కొన్ని రోజులు ఏమీ తినకుండా ఒకేసారి మన నోరు ఒక టేస్ట్ కోరుకుందంటే అలాంటి టైంలో ఇలాంటివి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి భావించి నేనైతే కనుక జీరా రైస్ చేద్దాం అనుకున్నాను. ఓ పక్క రైస్ అయితే పెట్టేసుకున్నాను, అవుతుంది. ఇంకా కర్రీ కూడా పొటాటో కర్రీ చేద్దాము అని చెప్పేసి. నేను నవరాత్రులు అని చెప్పేసి ఆనియన్ తినట్లేదు, ఓకే, కానీ నేను ఆనియన్ తినడం కూడా చాలా తక్కువ డేస్ అనమాట. వారంలో నేను మహా అయితే ఆనియన్ తినని రోజులు ఏంటంటే ఒక్క సోమవారం తినను, మంగళవారం తినను, లక్షవారం తినను, శుక్రవారం తినను, శనివారం తినను. మహా అయితే తినేది ఏంటి, ఆదివారం, బుధవారం, ఈ 2 days నేను ఆనియన్ తింటాను. ఇంకా 2 daysలో కూడా ఏమైనా వ్రతాలు వస్తే సంకష్ట పూజ కానీ లేదంటే పౌర్ణమి పూజ, ఏకాదశిలు వస్తే ఇంకా ఆ రోజు కూడా తిన్నాను. బట్ ఆనియన్ లేకుండా కూడా కర్రీ చాలా బాగుంటుంది. నా రెసిపీస్లో బాగుంటాయి అన్నమాట కర్రీస్ కూడా. సో సింప్లీ చేసుకుంటాను. ఏవో 10 రకాల పుళ్ళు పోసేసేసి రచ్చరచ్చగా చేయను. సింప్లీ ఒక ఉప్పు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసి టమాటా కర్రీతోటి మంచిగా ఏ వెజిటేబుల్ కర్రీ అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో టమాటాస్ కూడా ఏంటంటే కొంచెం చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కోయడం అంటే మనకి చేతులు తెగబడడం అనేది ఫాస్ట్గా కొయ్యాలి. నాకు అంత బాగా రాదు కాబట్టి నేను ఏంటంటే టమాటాస్ ఎప్పుడూ కూడా ఇట్లా ఈ ప్యూరీ చేసుకునేది ఉంటుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు వస్తాయి. ఆ ప్యూరీలోని టమాటాస్ స్మాష్ చేస్తాను. చాలా చిన్న ముక్కలుగా కట్ అవుతాయి అనమాట. ఆ టమాటాస్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే మంచిగా బేగా మగ్గిపోతాయి. ఏ కర్రీ అయినా మంచిగా వండుకోవచ్చు. అండ్ నాకు ఆ జారు కూడా నేను మనకి ఇంటింటికి వచ్చి సామాన్లు తిప్పుతారు కదా, ఒక టై కట్టుకొని మంచిగా రెడీ వస్తుంటారు కదా, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను 150 రూపీస్కి. మళ్ళీ అది ఎక్కడ తీసుకున్నాను లింక్ అడగండి నాకు దయచేసి, ఓకేనా. సో అలాంటిది ఒకటి తీసుకొని నేను రెగ్యులర్గా అందులోనే నేను ఎప్పుడు కూడా టమాటాస్, ఆనియన్స్ అందులోనే స్నాప్ చేస్తూ ఉంటాను. అది ఇట్లా. సో ఇంకా జీరా రైస్ చేస్తానని చెప్పాను కదా, ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జీరా రైస్ ఎలా చేయాలో. జీరా రైస్కి ఫస్ట్ మనం రైస్ కుక్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పలుగా వార్చుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మనం పులిహోర రైస్ ఎలా చేసుకుంటామో అలా కొంచెం పలుగా వార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోని జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా కాకుండా నేను మీకు వీడియోలో చూపించాను కదా, చేతిలో పోసుకొని మనం మెత్తగా స్మాష్ చేయాలి. అలా చేస్తే ఏంటంటే డైరెక్ట్గా జీలకర్ర తినే కన్నా లోపల నుంచి గింజ ఇంకా వేరే టేస్ట్ వస్తుంది అనమాట. అలా స్మాష్ చేస్తే అది కొంచెం నలుగుతుంది. అలా స్మాష్ చేసి వేయాలి. తర్వాత కారం తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఎంత తింటే అంత మనకు ఆకారమే వస్తుంది కాబట్టి నేను ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ పోసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గరిటతో కాకుండా ఫస్ట్ ఇట్లా మీకు మనం ఆ బౌల్ని కొంచెం ఇట్లా టర్న్ చేసుకుని అలా తిప్పుకుని తర్వాత కిందకి పైకి అలా టర్న్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు కొంచెం లైట్గా మరీ కలుపుకున్న అన్నట్టుగా కాకుండా కొంచెం లైట్గా మనం కలుపుకోవాలన్నమాట స్పూన్ తోటి. అంతే, రెడీ. వేడిగా జీరా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే గార్నిష్కి టేస్ట్ అయితే ఇంకా అదిరిపోద్ది. సింపుల్గా, క్విక్గా, బేగా అయిపోతుంది. మ్యాక్స్ నా లంచ్ బాక్సెస్లో వీక్లో 1 time అయినా సరే జీరా రైస్ అని చెప్పేసి, వాము అన్నం చెప్పి, తాలింపు అన్నం అని చెప్పేసి, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి మ్యాక్స్ ఏదో ఒకటి ఇలా ఫ్రైడ్ రైస్లో ఏదో ఒకటి ఉంటాయన్నమాట నా లంచ్ బాక్స్ మెనూస్లోని. మీతో అప్కమింగ్ షేర్ చేసుకుంటూ ఉంటాను.
మనం అనుకున్న టైం కన్నా మన పని ముందుగా అయిపోతే కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. ఏదైనా సరే నేను 7:15 అనుకున్నాను, బట్ 6:55కి నా వర్క్ అంతా అయిపోయింది. నా దగ్గర ఇంకో 10 మినిట్స్ ఫ్రీగా ఉందన్నమాట. సో ఇంకా 10 మినిట్స్ కూడా వదలకుండా రెడీ అయిపోతాను బేగాన. సో ఈలోపు లంచ్ బాక్స్ కట్టేసుకుంటే అది చల్లగా బ్యాగ్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి, సో కర్రీ ఒక బాక్స్లో, పప్పన్నం ఒక బాక్స్లో, జీరా రైస్ ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. అండ్ ఈ పప్పన్నంలో నేను కొంచెం గీ యాడ్ చేసుకుని పెట్టేసుకుంటాను. అండ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలో 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ టైము, అప్పుడు అది కొంచెం ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకుంటే గీ కొంచెం కరుగుతుంది కదా, అప్పుడు కర్రీ యాడ్ చేసుకుని తింటే అదిరిపోద్ది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే నాకు కర్రీ ఉండాలండి. దోశలుగా టిఫిన్ కన్నా టిఫిన్కి కూడా సైడ్ డిష్ చట్నీస్ ఉండాలి. కర్రీస్కి నాకు సైడ్ డిష్ ఏదో కర్రీ ఉండాలి, లేకపోతే నేను తిన్నప్పుడు ఇప్పుడు కూడా. సో ఇంకా కిచెన్ పరిస్థితి అలా ఉంది. బట్ సాయంత్రం వచ్చి క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ డే నాకు ఫ్రైడే కదా, ఫ్రైడేకి నాకు డీప్ క్లీనింగ్ కావాలి కాబట్టి నేను అన్నీ నైట్ వచ్చి క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. సింక్లో గిన్నె పడేసాను. ఇంకా పప్పన్నం ఉండాను కదా, అది గిన్నె పక్కన నానబెట్టి పెట్టేసుకున్నాను. నేను నైవేద్యాలవి ఎంగిలి గిన్నెలు కలిపి తోమనండి, వేరేగా తోముతాను. దానికి సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాను అన్నీ కూడా. సో ఇలా ఈ రకంగా మార్నింగ్ నా హడావిడి ఈ రకంగా ఉంటుంది. ఒక స్పెషల్ డిష్ మీద షేర్ చేసుకున్నాను కూడా. సో పూజ సామాగ్రి కూడా ఉన్నాయి, ఇది ఈవినింగ్ వచ్చి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా. సో మార్నింగ్ నా హడావిడి బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో మీకు నా రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరొక బ్లాగ్తో మీ ముందు ఉంటే అంతవరకు బాయ్.